హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో జనసేన పరిస్థితి ఎలా ఉందంటే బర్రెలక్క కన్నా కూడా దారుణమైన ఓట్లు అయితే రావడం చూసాం. ఒక్క కూకట్పల్లి మినహాయించి మిగతా 7 చోట్ల కూడా చాలా దారుణమైన ఓట్లు అయితే రావడం చూసాం. ఇది చాలా దారుణమైన విషయం. బర్రెలక్కకే కనీసం 5,000 చిల్లర ఓటు రావడం చూసాం. 7,000 దాకా వచ్చింది అనుకుంటాను. కాబట్టి డిపాజిట్లు కూడా రాలేదు జనసేన పార్టీ సభ్యులకైతే. మరి బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళినప్పటికీ కనీసం పవన్ కళ్యాణ్ గారు తన 8 నియోజకవర్గాలు కూడా సరిగ్గా తిరిగిన పరిస్థితి కనిపించలేదు. ఒక కూకట్పల్లి ఒక్కటే తిరిగాడు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు ఆయన తీసుకుంది. మరి సీట్లు ఎందుకు తీసుకొని ప్రచారం ఎందుకు చేసుకోలేదు అర్థం కావట్లేదు నాకైతే. జనసేన మరి అతనే కదా నాయకుడు, అతనే తిరగాలి కదా జనాల్లోకి వెళ్ళి. వాళ్ళ మొఖాలు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి కొంచెం లోపం మీద కనిపించింది. అలానే మరి జనసేన ఏమన్నా టీడీపీ ఓట్లు పడతాయేమో నమ్ముకుందేమో ఖమ్మం ఏరియా, నల్గొండ ఏరియాలో. కానీ అక్కడైతే పూర్తిగా కాంగ్రెస్కే టీడీపీ ఓట్లు అయితే పడ్డం చూసాం. ఓవరాల్ చూసుకుంటే జనసేన ఒక పెద్ద తప్పిదం చేసిందేమో అక్కడ పోటీ చేసి, లేకుంటే బీజేపీకి మద్దతు ఇచ్చి సైలెంట్గా ఉన్నా బాగుండు అనిపించింది. కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఉండి రేపొద్దున ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ ఇది ఒక అంతకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ఓట్లు జనసేనకు పడవనైతే క్లియర్గా అర్థమైపోయింది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇంత దారుణమైన విషయం జరిగింది కాబట్టి ఆయన కొంచెం మైండ్లో ఉండొచ్చు. ఒకవేళ నాకు ఆంధ్రాలో కూడా టీడీపీ ఓట్లు నాకు పడతలేదని పొత్తులో ఉంటే ఆయన డౌట్ అయితే ఆయన క్రియేట్ చేశారు బీజేపీ వాళ్ళు అయితే. దానిలో ఖచ్చితంగా సక్సెస్ అయింది బీజేపీ అయితే. ఎందుకంటే 8 సీట్లలో ఒక కూకట్పల్లి సీట్ అనేది గెలిపించాల్సింది. ఎక్కువగా ఉన్న ఆంధ్రులు ఎక్కువ ఉన్నారు, అని కమ్మలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీజేపీ సీట్ ఆదరణ గెలిపించింది. కానీ అక్కడ గెలిచింది కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా గెలవలేదు. కానీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చుంటే, ఒకవేళ కాంగ్రెస్ కానీ లేకుంటే టీడీపీ వాళ్ళు మద్దతు ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేసి సెకండ్ ప్లేస్ కానీ వచ్చి ఉండేది బీఆర్ఎస్కి పోటీగా అయితే. అక్కడైతే కనీసం థర్డ్ ప్లేస్కి పడిపోవడం ప్రేమ్ కుమార్ గారు చాలా దారుణమైన విషయం. ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా అట్నే ఉన్న రిజల్ట్ అయితే పెద్దగా ఒరిగింది ఏం లేదు. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే జనసేనకి కొంచెం గడ్డుకాలం నడుస్తుంది. మరి అధినాయకుడు మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అయితే చాలా అనవసరంగా పొత్తు పెట్టుకొని నవ్వులు పాలైనట్టే ఉంది. అందరూ చాలామంది అదే అనుకుంటున్నారు. కనీసం డిపాజిట్లు రాకపోవడం ఏంటి దారుణంగా. మరి 30 సీట్లు పోటీ చేయాలనుకున్న వాళ్ళు కనీసం 8 సీట్లలో 1 సీటు కూడా గెలవలేదంటే కొంచెం చాలా డ్రాబ్యాకే. అది మరి రేపు ఆంధ్రప్రదేశ్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదనేది చూద్దాం మనం. దాని గురించి మనం పెద్దగా లేదు. కానీ ప్రచారం చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాకైతే పర్సనల్గా ఒక పార్టీ నాయకుడు వచ్చి ఒక పక్కన బీజేపీకి ఎంత పుషప్ ఇచ్చారు, ఒక పక్కన నరేంద్ర మోడీ, షా, నడ్డా, అలానే యోగి ఆదిత్యనాథ్ ఎంతమంది వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి పక్క సైడ్ ముఖ్యమంత్రులు కూడా వచ్చిపోయారు, స్టేట్ ముఖ్యమంత్రులు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో నీ సొంత పార్టీ వాళ్ళని నువ్వు వెళ్ళి ప్రచారం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారనేది నా ప్రశ్న. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏం ఆలోచించి ప్రచారం చేయలేదు మనకు తెలియదు మనకి. ఇది ఓవరాల్గా జనసేన తెలంగాణ పోటీ చేసి తప్పు చేసిందని నేను భావిస్తున్నా.